కాంగ్రెస్ పార్టీకి ఒక విషయం కూడా గుర్తు లేకుండా పోవడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే రాజధానిని కోల్పోయిన ప్రాంతం కూడా ఈ రాష్ట్రంలో ఉంది, రాయలసీమ. హైదరాబాద్ ఈరోజు రాజధానిగా వెలుగుతుందంటే 56లో రాయలసీమకు చెందిన కర్నూలు రాజధానిని త్యాగం చేయబట్టే హైదరాబాద్ ఈరోజు రాజధానిగా వెలుగుతా ఉంది. రాజధానిని త్యాగం చేయడం అంటే మామూలు విషయం కాదు. వేల కోట్ల రూపాయల అభివృద్ధిని రాయలసీమ వాసులు త్యాగం చేయబట్టి చాలా నష్టపోయారు. అంతేకాదు విశాలాంధ్ర కోసం రాయలసీమ వాసులు బళ్ళారి నగరాన్ని కోల్పోయారు. బళ్ళారిని పోగొట్టుకోవడం అంటే అనంతమైనటువంటి సంపదను కోల్పోయినాం. తుంగభద్ర నీటిని కోల్పోయాం. అపారమైన ఖనిజ సంపదను కోల్పోయాం. మరి ఇవన్నీ మాట్లాడుతున్నాడు దిగ్విజయ్ సింగ్, ఆంటోనీ, వీళ్ళు మీకేం కావాలో కోరుకోండి అని. బళ్ళారి ఇస్తావా జిల్లా ఇప్పుడు రాయలసీమకి? 60 సంవత్సరాల అభివృద్ధితో కూడిన కర్నూలు రాజధానిని ఇప్పుడు ఇస్తావా రాయలసీమకి? మరి దీన్ని వెల కట్టగలవా? దయచేసి ఇది ఏ ప్రాంతానికి వ్యతిరేకంగానో ప్రజలకు వ్యతిరేకంగానో జరుగుతున్న ఆందోళన కాదు. ఇది ప్రజల బ్రతుకు తెరువుకు సంబంధించిన విషయం. ఈరోజు ఎందుకు మేము మరి ఈ విశాలాంధ్రలో కలిశాం? మద్రాసు పట్టణాన్ని నుంచి బయటకు వచ్చాం. ఆ తర్వాత కర్నూలు కోల్పోయాం. ఇప్పుడు హైదరాబాద్ కూడా కోల్పోతే 60 సంవత్సరాల తర్వాత మేము కట్టు బట్టలతో రోడ్డు మీద ఉండాలన్నా అని ప్రశ్నిస్తున్నారు ఈరోజు. దీనికి సమాధానం కావాలి. మరి ఎక్కడైనా ఈ 13 జిల్లాల్లో ఎక్కడైనా అభివృద్ధి జరిగిందా? ఒక్క విశాఖ స్టీల్ తప్ప ఎక్కడైనా ఒక భారీ పరిశ్రమ 10,000 మందికి ఉద్యోగాలు ఇచ్చేటువంటి పరిశ్రమ ఎక్కడైనా ఈ 13 జిల్లాల్లో ఉందా? దయచేసి ఆలోచించాలి. నీవు ఈ రాష్ట్రాన్ని గురించి చర్చించే ముందు మరి ఈ ప్రాంతాల్లో ఉత్తరాంధ్రలో ఏదైనా పరిశ్రమలు పెడదామా? వెనుకబడిన రాయలసీమలో ఏమైనా పరిశ్రమలు పెడదామా? వెనుకబడినటువంటి ప్రకాశం జిల్లాలో ఏమైనా పరిశ్రమలు పెడతామా అని కేంద్ర ప్రభుత్వం ఆలోచించాల్సిన బాధ్యత లేదా? అంటే ఇక్కడ జరిగిన మొత్తం రాష్ట్రంలో ఉన్న అభివృద్ధి అంతా హైదరాబాద్ లో జరగబట్టే ఈ రోజు ఆ బాధ అంతా కూడా ప్రజలు అనుభవిస్తా ఉన్నారు. హైదరాబాద్ మాకు కాకుండా పోతే మా భవిష్యత్ ఏమిటి, మా పిల్లల భవిష్యత్ ఏమిటనే ఆందోళన అంతా ఉంది. అంతగా తప్ప ఏ ప్రాంతానికి వ్యతిరేకంగా ఈ రోజు ఉద్యమం చేయడంలా. మీరు ఒక్క విషయం చెప్తాను. అలాగే రాష్ట్రం విడిపోతే ఈ రాష్ట్రంలో ఉన్న కరువు ప్రాంతాలన్నీ ఎడారైపోతాయి. రాయలసీమలో